హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చికెన్ పిక్కల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. దానికోసం ముందుగా చికెన్ అయితే తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు అలాగే కొంచెం ఉప్పుని వేసుకొని ఈ రెండు కూడా మొత్తం చికెన్లోకి బాగా పట్టేలాగా ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. అల్లం ముక్క కొద్దిగా, ధనియాలు, ఆవాలు, మెంతులు, దాల్చిన చెక్క, జీలకర్ర, ఇంకా లవంగాలు, యాలకులు కొన్ని. ఇప్పుడు మళ్ళీ క్లారిటీగా చూపిస్తున్నాను చూడండి. ఇవి తీసుకున్న తర్వాత మనం పొయ్యి మీద అయితే చేసుకోబోతున్నాము. పొయ్యి వెలిగించేసుకొని అందులోకి ఒక బాండీ పెట్టేసి ఆయిల్ ఏం యాడ్ చేయకుండా ముందుగా ధనియాలు అయితే యాడ్ చేసుకొని ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత మిగిలిన స్పైసెస్ అన్నిటిని కూడా ఒక్కొక్కటిగా బాండీలోకి వేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో కొద్దిగా ఆవాలు ఇంకా దాల్చిన చెక్క కానీ వేసేసుకొని మరొక నిమిషం పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగా అన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఈ ఆయిల్లోకి వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు, చికెన్ పీస్ అనేవి గట్టిగా అయిపోతాయి. అలా అని చెప్పి తక్కువ ఫ్రై చేసుకోకూడదు. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మీడియంగా ఉండాలి. ఇప్పుడు వీటిని కూడా పక్కన పెట్టేసుకొని అదే ఆయిల్లోకి అల్లం పేస్ట్ని వేసేసి ఈ అల్లం పేస్ట్ అనేది మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎలాగంటే ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇది కలర్ చేంజ్ అయ్యి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లేదంటే చికెన్ పిక్కల్ అనేది పాడైపోద్ది. అల్లం ఎంత బాగా వేగితే టేస్ట్ అంత బాగుంటుంది. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ అల్లంలోకి వేసేసి ఆవాలు ధనియాల పౌడర్ని కూడా మిక్సీ పట్టుకున్నది వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా కారం అయితే యాడ్ చేసి దీంట్లోకి లాస్ట్లో 3 నిమ్మకాయలు తీసుకొని ఇలాగా నిమ్మదబ్బల్ని దీంట్లోకి జ్యూస్ వేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తాన్ని కానీ ఒక్కసారి బాగా కలిపేసుకున్న తర్వాత మనకి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పిక్కల్ అయితే రెడీ అయిపోతుంది. ఇది మనకి 1 మంత్ వరకు స్టోర్ కూడా ఉంటుంది. కానీ అప్పటి వరకు ఉంచరు, చేసిన 2 రోజులకే ఖాళీ చేసేస్తారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.